శ్రీకృష్ణుడు చనిపోయిన ఒక 300 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒడిశాలోని నీలాచలం అడవుల్లో విశ్వావసు అనే ఒక కోయదొర వేట కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడే అక్కడ ఒక గుహ లోపల నుండి దివ్యమైన కాంతి రావడాన్ని గమనిస్తాడు. అసలు ఏంటా ఈ కాంతి అన్న కుతూహలంతో ఆ గుహలోకి అడుగుపెట్టిన విశ్వావసుడికి నీలం రంగులో దగదగా మెరిసిపోతూ ఒక నిజమైన మానవ శరీరాన్ని తలపించేలా నీలమాధవుడి మూర్తి కనిపించింది. అంతే, వెంటనే విశ్వావసుడు నీలమాధవుడి కాళ్ళు పట్టుకుని తనకి దర్శనం కలిగించినందుకు పట్టలేని ఆనందం ఇక నుండి నీలమాధవుడి రక్షణ తన బాధ్యతగా భావించి ఆ గుహను జాగ్రత్తగా మూసేసి తిరిగి వెనక్కి వెళ్లిపోతాడు. కానీ ప్రతిరోజు రాత్రి చాలా రహస్యంగా ఒక్కడే అక్కడకు వచ్చి నీలమాధవుడి దర్శనం చేసుకుంటూ ఆయనకు సేవలు చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే ఆ నీలాచలం అడవులకు కొద్ది దూరంలో ఇంద్రద్యుమ్న అనే ఒక రాజు మాలవ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఈయన తన జీవిత కాలంలో ఎన్ని యుద్ధాలు హోమాలు చేసినా ఎప్పుడూ తనకు ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉండేది. అందుకే ఆయన ఒకరోజు అలా కూర్చుని బాగా ఆలోచించి ఎలాగైనా తన పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఒక మహోన్నతమైన ఆలయాన్ని నిర్మించాలి అని డిసైడ్ అవుతాడు. అయితే అలాంటి ఆలయాన్ని నిర్మించడానికి కావాల్సిన డబ్బు, అధికారం అన్ని ఆయనకు ఉన్నాయి. కాకపోతే అప్పటికే భారతదేశంలో కొన్ని వేల లక్షల ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటిని మించి ఇతను నిర్మించబోయే ఆలయం ప్రత్యేకంగా ఉండాలి అంటే ఈసారి భగవంతుడి మూర్తిని కాదు, డైరెక్ట్ గా భగవంతుడి నిజ స్వరూపాన్ని ప్రతిష్ఠించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇక ఆ క్షణం నుండి ప్రతిరోజు రాత్రింపగళ్ళు భగవంతుడు నిజ స్వరూపంలో ఎక్కడ ఉన్నాడా అని వెతికిస్తూ ఆయన జాడ తెలుసుకోవడానికి తప్పించిపోయేవాడు. అయితే తన కోరికను అర్థం చేసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఒక రాత్రి తనకు కలలో కనిపించి ఆయనే స్వయంగా నీలాచలం అడవుల్లోని ఒక గుహలో నీలమాధవుడి రూపంలో కొలువై ఉన్నాడని, వీలైతే తనను కనిపెట్టమని చెప్పి అదృశ్యమైపోతాడు. దాంతో ఉలిక్కిపడి లేచిన ఆ రాజు ఒకవైపు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే సాక్షాత్కరించాడు అన్న ఆనందం, ఇంకోవైపు నీలాచలం నీలమాధవుడి జాడ తెలుసుకోవాలి అన్న తపనతో మరుసటి రోజు తన సభకు నలుగురు అత్యంత తెలివైన ప్రతినిధుల్ని పిలిపించి నలుగురిని 4 దిక్కులుగా వెళ్ళమని, ఎలాగైనా సరే నీలమాధవుడి జాడ తెలుసుకునే రమ్మని ఆదేశించాడు. ఇక రాజు ఆజ్ఞ మేరకు నలుగురు ప్రతినిధులు 4 దిక్కులుగా వెళుతూ కనిపించిన ప్రతి ఒక్కరితో నీలాచలం తెలుసా, నీలమాధవుడు తెలుసా అని అడుగుతూ ముందుకెళ్లడం మొదలు పెట్టారు. అయితే వాళ్ళందరిలో కల్లా విద్యాపతి అనే ఒక్క ప్రతినిధి మీద మాత్రం రాజుకు అపారమైన నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఈ విద్యాపతి అనే వ్యక్తి ఏ పనిని మొదలు పెట్టినా ఆ పని పూర్తయ్యే వరకు పట్టు విడవని విక్రమార్కుడిలా కష్టపడిపోయే అత్యంత తెలివైన బ్రాహ్మణుడు. అండ్ అప్పటికే అతనికి పెళ్ళయి పిల్లలు కూడా ఉండుంటారు. అయితే వెళ్లిన నలుగురిలో 3 మాత్రం తిరిగి అలసిపోయి అడిగి విసిగిపోయి తిరిగి రాజు దగ్గరకు వచ్చేసి, మహారాజా, మీరు చెప్పిన నీలాచలం నీలమాధవుడి గురించి ఎన్ని వేల మందిని అడిగినా తెలియదని, ఇప్పటి వరకు ఆ పేర్లను కనీసం వినను కూడా లేదు అనే చెప్తున్నారు.